శాంసంగ్ మళ్లీ మార్కెట్ని షేక్ చేసింది. తన కొత్త గ్యాలక్సీ S26తో స్మార్ట్ఫోన్ ప్రపంచంలో ఒక కొత్త చరిత్ర సృష్టించింది. అసలింత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది? దీని వెనుకున్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే గ్యాలక్సీ S26 లాంచ్ కేవలం విజయవంతమవడమే కాదు, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఆ విజయం వెనకున్న నంబరేంటో తెలుసా? 15 లక్షలు. అది కేవలం స్వంత దేశం సౌత్ కొరియాలో ఒక్క వారంలోనే. ఇది మార్కెట్లో ఒక సరికొత్త సంచలనం సృష్టించింది. ఇది కేవలం ఒక పెద్ద సంఖ్య మాత్రమే కాదు. లాస్ట్ ఇయర్ S25 ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. దానికంటే ఏకంగా 15% ఎక్కువ అమ్మకాలు జరిగాయి. అంటే శాంసంగ్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తోందన్నమాట. సరే, ఈ రికార్డులన్నీ బాగానే ఉన్నాయి. కాని ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది? ఈ అద్భుతమైన విజయం అసలు కస్టమర్ల అంచనాల గురించి మనకు ఏం చెబుతోంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. గ్లోబల్ సేల్స్ లెక్కలు ఇంకా బయటికి రాకముందే ఈ ఫస్ట్ వీక్ నంబర్స్ ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాయి. శాంసంగ్ లాంచ్ స్ట్రాటజీ, ఆ ఫోన్లో పెట్టిన ఫీచర్లు జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సక్సెస్ స్టోరీ మొత్తంలో ఒక హీరో ఉంది. అవును, ఒకే ఒక్క మోడల్ ఈ మొత్తం కథను నడిపించింది. ఏంటది? ఇక్కడే అసలు ట్విస్ట్. మొత్తం ప్రీ ఆర్డర్లలో నమ్మలేరుగాని ఏకంగా 70% ఒక్క S26 అల్ట్రా మోడల్కే వచ్చాయి. మిగిలిన 2 మోడల్స్కి కలిపి 30% మాత్రమే. మరి ఈ అల్ట్రాకి ఎందుకంత క్రేజ్? దానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. ఒకటి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయిన ఒక స్పెషల్ ప్రైవసీ స్క్రీన్. ఇక రెండోది, కేవలం ఈ మోడల్ కోసమే పెట్టిన పవర్ఫుల్ క్వాల్కామ్ ప్రాసెసర్. బెస్ట్ కావాలనుకునేవాళ్లు ఇంకేం ఆలోచించలేదు. అయితే కథ కేవలం అల్ట్రాదే కాదు, మొత్తం S26 సిరీస్నే నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీతో బిల్డ్ చేశారు. అందుకే ఇది కంప్లీట్ ప్యాకేజ్ అయింది. ప్రతి మోడల్లోనూ కొన్ని కామన్ కానీ సూపర్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. డిస్ప్లే అయితే అదుర్స్, భలే బ్రైట్గా ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయంలో ఫ్యూచర్ ప్రూఫ్ 5G, లేటెస్ట్ వైఫై, బ్లూటూత్ అన్నీ ఉన్నాయి. వాటర్ రెసిస్టెన్స్, లేటెస్ట్ ఆండ్రాయిడ్, ఇలా బేసిక్స్ అన్నీ టాప్ నాచ్లో సెట్ చేశారు. ఇక్కడ ప్రాసెసర్ల విషయంలో శాంసంగ్ చాలా తెలివిగా ఆలోచించింది. S26, S26+ మోడల్స్లో తమ సొంత ఎక్సినోస్ చిప్ పెట్టారు. అది బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ పవర్ యూజర్ల కోసం అల్ట్రా మోడల్లో మాత్రం స్పెషల్ క్వాల్కామ్ చిప్ పెట్టారు. సో ఎవరికి కావాల్సింది వాళ్లకు దొరికింది. సరే, ఒకవేళ అల్ట్రా బడ్జెట్లో లేదు, స్టాండర్డ్ S26 లేదా ప్లస్ మోడల్ కొనాలనుకుంటే ఆ రెండింటి మధ్య తేడాలేంటో క్లియర్గా తెలియాలి గదా? ఇక్కడ చూడండి, తేడాలు చాలా సింపుల్. ప్లస్ మోడల్లో స్క్రీన్ కొంచెం పెద్దగా, హై క్వాలిటీతో వస్తుంది. బ్యాటరీ కూడా పెద్దది, ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో ఎక్కువగా వీడియోలు చూసేవాళ్లకి, రోజంతా ఫోన్ వాడేవాళ్లకి ప్లస్ మోడల్ బెటర్ చాయిస్ అన్నమాట. ఇంత పెద్ద లాంచ్ అంటే దాని ప్రభావం కేవలం శాంసంగ్ సేల్స్ మీదే ఉండదు, మొత్తం స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీ మీదే పడుతుంది. మిగతా కంపెనీలకి ఇదొక పెద్ద ఛాలెంజ్ లాంటిది. ఈ సక్సెస్తో శాంసంగ్ మార్కెట్లో తన నంబర్ 1 పొజిషన్ను మరింత స్ట్రాంగ్ చేసుకుందే. ఇప్పుడు మిగతా బ్రాండ్స్ కూడా ఇంతకంటే కొత్తగా, బెటర్గా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కంపెనీ వాళ్ల కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో తెలుసా? వాళ్ల ఎగ్జిక్యూటివ్ ఒకరు ఏకంగా ఈ సేల్స్ గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కొచ్చు అనన్నారు. అంటే వాళ్లకు అంత నమ్మకం ఉంది. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: ఒక ఫోన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికి కావాల్సిన పర్ఫెక్ట్ ఫార్ములాను శాంసంగ్ కనుగొనేసిందా? అంటే వైరల్ అయ్యే ఫీచర్లు, కరెక్ట్ హార్డ్వేర్, జనాల్లో విపరీతమైన హైప్, ఇదేనా కొత్త సక్సెస్ మంత్రం? చూడాలి మరి.